ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శివుడు నా ప్రాణనాథుడు. మమ్మీ ఇలా అంటుందేంటి మమ్మీ? తలకు దెబ్బ తగిలి మతి భ్రమించినట్టుంది. మీలో మీరు మాట్లాడకుండా నాతో చెప్పండి. అరే నువ్వు నిజంగా మనిషివేనా? కాదు. మమ్మీ మమ్మీ నేను చెప్పానా, ప్రాణం పోయి ప్రేతాత్మలా ఇంటికి వచ్చినట్టుంది. మనిషిని కానున్నాను కానీ ప్రాణాలతో లేనన్నానా? కావాలంటే నా చేయి పట్టుకుని చూడండి, మీకు స్పర్శ తెలుస్తుంది. రే పట్టుకోరా. నేను ఆడపిల్ల చేయి పట్టుకోను. జోకు లేకండి. కత్తిలాంటి కసి మీదకి మటుకు చేతులేయడానికి రెడీగా ఉంటారు గాని చిన్నపిల్ల చేయి పట్టుకోమని చేస్తే కథలు చెప్తున్నారేంటి? టైంకొచ్చావు, నువ్వు పట్టుకో చూద్దాం. విశాలాక్షి నన్ను అడగలేదు కాబట్టి మీ అమ్మగారు గాని మీరు గాని తన చేయి పట్టుకోండి. కాళ్ళు పట్టుకున్నా ఓకే. ఏ ఆహా, చిన్నపిల్లలు దేవుళ్లతో సమానం అని మీకు కూడా తెలుసు కదత్తయ్యా. ఈ పిల్ల చిన్న పిల్లేంటి, ఇంకో ఏడాది పోతే ఫంక్షన్ చేసేలా ఉన్నారు. వై నాట్, మనమే చేద్దాం. ఖర్చు నాదే విశాలాక్షి. నీ చెంపలకి గంధం రాసి పట్టు పరికిని కట్టి గాజులు వేస్తే ఎంత ముద్దుగా ఉంటావో. ఇంకా సమయం ఉందిలే పెద్దమ్మా. వీళ్ళను నా చెయ్యి పట్టుకుని పరీక్షగా చూడమను. అసలు ఎందుకు టెస్ట్ చేయాలి? ప్రాణాలతో ఉందా లేదా అని. మీరు దయ్యాలు కాబట్టే ఇలాంటి అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ఏంటే పిచ్చిగా వాగేస్తున్నావు? ఎనఫ్. విశాలాక్షి చేయి పట్టుకుంటారా లేదా? ఎంతసేపని అలా చేయి చాచి నించుంటుంది? పట్టుకోండి. రెడీ? 1 2 3 పట్టుకోండి. మమ్మీ మీ నోళ్లు మూతబడా ఎందుకలా మొత్తుకున్నారు? చేతికి పాముచ్చింది. అవునా మమ్మీ? అవునరా. విశాలాక్షి చేతిని పట్టుకొని పామనంటారా? పామడానికి చేయి పట్టుకుంటే ఒక అర్థం ఉంది కానీ ఇలా తిక్క తిక్కగా మాట్లాడితే ఎలా? ఏ నువ్వు పట్టుకో దమ్ముంటే. విశాలాక్షిని ఆలింగనం చేసుకోమన్నా సంతోషంగా చేసుకుంటాను. నువ్వు చెయ్యి మాత్రం పట్టుకుంటే చాలు. ఓకే, ఇలా చెయ్యి చాస్తే నేనిలా పట్టుకొని వేణువు ఊదినట్టు సరిగమలు పలికేలా చేయగలను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.